నిన్న ఏదైతే అమరుడైన జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ప్రవర్తించిన తీరును అసలు ఎలా చూడాలంటారు? అసలు ముందుగా అందరికి నమస్కారం అండి. తీవ్రవాదుల దాడిలో మన ఇండియా ఆర్మీ మురళీ నాయక్కి ముందుగా మా నివాళులు అర్పిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి నిన్న మురళీ నాయక్ అక్కడికి పరామర్శించడానికి వెళ్ళాడు. సరే, నువ్వు పరామర్శించాలా, ఏదో నువ్వు సాయం చేయి. నువ్వు అక్కడికి పోగానే మీ పిల్ల సైకోలు వచ్చేసరికి సీఎం 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 అని అడుగుతున్నారు. నువ్వు వచ్చి వాళ్ళు చనిపోయి వాళ్ళు ఎంతో బాధలో ఉంటే అమ్మ అయ్యా అమ్మ మీరు బాధపడద్దామని ఓదార్చాలి పడి నవ్వుతున్నాడండి. ఎకిలి నవ్వులు ఎకిలి కథలు. ఏడేమో పెద్ద సైకో, అక్కడేమో పిల్ల సైకోలేమో సీఎం సీఎం అన్నారు. అసలు నీకేమైనా జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? అరే వాళ్ళ బాధలు, వాళ్ళు ఉన్న కష్టాలు వాళ్ళుంటే నువ్వు పోయి అమ్మా అది కాదమ్మా ఇది మీకు మేము ఉంటాం అండగా, మేమంతా మీకు ఉంటాం అని చెప్పాల్సింది పోయి ఆడికి పోయి చచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి చచ్చిపోయిన వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే ఇకల్లో అవుతావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అసలు మారవాను మనిషివి. నువ్వు ఎక్కడ సవాలు దొరికినానుకో ఆడికి పోయి ఆడ సోదేస్తాడు. ఆడికి పోయి ఆడండి విశాఖపట్నం ఏదో గోడ కూలి ఏదో మన భారీ వర్షం తుఫాను అది వచ్చింది, గోడ కూలింది. ఆడికి పోయి వాళ్ళని పరామర్శించాల్సి వాళ్ళ దగ్గరికి పోయి ఆడ నవ్వుతూ ఎగిలిచేట్లేస్తా. ఇప్పుడేమో రూపాయిలా మళ్ళా నేను సీఎం అవుతాను నెక్స్ట్, అప్పుడు మీకు ₹1,00,00,000 ప్రకటిస్తానంటున్నాడు. అరే ముందు బాబుని ఎంతో కొంత 1,50,000 నువ్వేరా బాబు అంటే ఎప్పుడు నువ్వు సీఎం అయ్యేది లేదు, నువ్వు వాళ్ళకి ఇచ్చేది లేదు. ఇంకా నీ సీఎంగా చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు నువ్వు ఈ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశావు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు మర్చిపోలా. నీకు ఇంకా నీకు 30 ఏళ్ళు నువ్వు ఆ స్థానంలో ఉండడం తప్పక నిన్ను ముఖ్యమంత్రిగా నిన్ను ఎవరు గెలిపించరు. అంటే అసలు ఎందుకని అంటారు మరి? అంతకు ముందల ఏదైతే మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే నారా లోకేష్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ అక్కడ ఏ నినాదాలు అంటే రాజకీయ పరంగా ఎలాంటి నినాదాలు లేకుండా చూసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ. జగన్మోహన్ రెడ్డి అలాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో అండి. ఈ పిల్ల సైకోలు కొంతమందిని ఎంటేసుకొస్తాడు. ఆ తిప్పి కొడితే 100 మంది 50 మంది కూడా ఉండరు. వాళ్ళు మాట్లాడి సీఎం సీఎం సీఎం. ఇంకా పిచ్చోడ ఏడరా మీ సీఎం, ఇంకా మీ నాయకుడు సీఎం కూడా అవుతాడు. ఇంకా అరే ప్రజలు మొత్తం మీకు 11 సీట్లు ఇచ్చి పక్కన పెడితే ఇంకా సీఎం సీఎం అంటారు మీరు. వాళ్ళు మొన్న లోకేష్ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. వెళ్తే ఎవరైనా పక్కన వెళ్ళారు, ఎవరైనా ఒక్కళ్ళన్నా ఏమైనా వాళ్ళు పొగిడారా? భారత బుద్ధిల్లాలి భారతమాత జిందాబాద్ ఈ అనాల. ఈ అనకుండా మీ సైకోతనం చూపిస్తారు ఏందిరా మీ రాష్ట్రంలో. ఎందుకని అంటారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోతున్నాడు? లేదంటే జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో పెట్టినా కూడా పక్కనున్న నాయకులు అత్యుత్సాహం అనుకోవాలంటారా? ఎలా చూడాలంటారు? ఎందుకంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మళ్ళీ నిన్న జన సమీకరణ భారీ ఎత్తున చేశారు కదా. పరామర్శలకు వెళ్తుంటే ఈ జన సమీకరణలు అసలు ఎలా చూడాలంటారు? ఇది వాళ్ళ స్ట్రిప్ అండి. ఇక్కడ మొత్తం ముందే రాసి అంతా ముందు పెట్టుకుంటారనమాట. ముందు కొంతమంది పిల్ల సైకోని పిలిచేసి అరే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు సీఎం 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 అని అరవండి ఏంది, అప్పుడు నేను మళ్ళీ సీఎం అవుతాను, మీకు అందరికీ సైకో పదవులు ఇస్తాను ఏంది ఒక్కొక్కరు తిట్టడానికి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా కూర్చుంటున్నాడు. మీ వల్ల ఏం కాదు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు సిఐడి ఆఫీస్కి వచ్చినప్పుడు విచారణకు అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశాడు. ప్రభుత్వం పని అయిపోయింది, త్వరలోనే పడిపోతుంది, మీ అందరూ అంతా తేలుస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఓ సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వం పడిపోద్దా? నువ్వు అమాయకుడివా, నీకేం తెలియదా? టీడీపీ ఆఫీస్ పగలగొట్టి నువ్వు మీ పిల్ల సైకోలు కాదా? మేము మొత్తం అక్కడ మీ తాడేపల్లి ఆఫీసులో కూర్చొని ఒక స్టిప్ ప్రకారంగా చేసి ఈ గుంటూరు నుంచి ఇక్కడ పిల్ల సైకో ఒకడు ఉన్నాడు, ఎవరు అప్పిరెడ్డి అని, అక్కడ ఒక పిల్ల సైకో అక్కడ విజయవాడలో ఉన్నాడు దేవి అవినాష్. వీళ్ళందరినీ కూడగట్టుకొని ఈ జనాలు మొత్తాన్ని మీరు ఒక పోగు చేసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని ఒక చోటకి వెళ్ళి బిర్యానీ తిని హోటల్లో పక్కన డీజీపీ ఆఫీస్ పక్కనే ఒక కళ్యాణ మండపంకి వెళ్ళి మీరు అన్ని బిర్యానీ తిని వచ్చేసి టయానికి లోనకి వెళ్ళి పార్టీ ఆఫీసులో స్టాఫ్లు వాళ్ళు ఏం చేస్తారు? స్టాఫ్ పాపం వాళ్ళే జీతానికి ఉంటారు. స్టాఫ్ తలగాలి బద్దలు బగల కొట్టేసి కార్లు మొత్తం ధ్వంసం చేసి కార్లు మొత్తం బగల కొట్టి ఈ రకంగా వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ ఇలా అనుకుంటే మీ ఒక్క ఆఫీసు ఉండదు.
చంద్రబాబు ఆ నేజం అది కాదు. ఎక్కడ చంద్రబాబు ఊరికి ఏ కార్యకర్తకు ఎక్కడ కూడా ఏం అనొద్దు, ఎక్కడ చేయకూడదు అంటాడు. లేకపోతే మేము చేయలేక అనుకుంటున్నావా? మేము కూడా చేయగలుగుతాం, కానీ మా సంస్కృతి అలాంటిది కాదు, మా పద్ధతి అలాంటిది కాదు. మాది గాంధేయ మార్గం మా పద్ధతి. మీలాగా గన్నవరం పార్టీ వేసుకోవడం. ఇప్పుడు ఏమయ్యాడు వంశీ? ఆ వ్యవస్థ లెక్క పెట్టుకుంటున్నాడు. ఆ కొడాలని అస్సలకు నేను లెగితే మనిషిని అన్నాడు. అది ఎక్కడ ఉన్నాడు అర్థం లేదు. ఆడికి పోయి ఆడు గుండాసన చేసుకున్నాడు అంటే ఇప్పుడు అమెరికాలో అనడం పోయి ఆడిపోయి పండుకున్నాడు. ఆడొచ్చాడు కేసులు జరుగుతాయో లోనే ఎత్తారని భయపడ్డారు. ఆ రోజు ఇంటికి బేకలేరు, నా అవి బేకలేరు సవాల్ చేసిన కొడాలని ఏమైపోయాడు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ మీ సీటింగ్ తనాలు, నువ్వు లెగితే అబద్ధాలు మాట్లాడడం నువ్వు చెయ్యి మాకు. అర్థమైందా? నువ్వు ఎవరు పత్తి వార్తలో అందరికి తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం నువ్వు ఎలాంటి వాడువు, నీ బతికేందు ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. ఎదవ రాజకీయాలు మానుకో ఇంకనిందా. కానీ నువ్వు అనవసరంగా పోయి ఏదో ఒక పత్రికలో ఉండి స్క్రిప్ట్ పప్పుడు రాసిస్తాను. నీకు ఎందుకురా సజ్జల రాజకీయాలు? నోరు మూసుకొని కూర్చోరా నువ్వు. అంటే ఎందుకని అంటారు అసలుకి? మాకేం తెలియదు, మేమంతా అమాయకులం అని చెప్పి వీళ్ళు చూడటానికి గల ప్రధాన కారణం ఏంటి? నిజంగానే వీళ్ళు ఎందులో తప్పు చేయలేదంటారా? ఇటు లిక్కర్ స్కామ్ నిందితులు కూడా అదే చదువుతున్నారు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. వీళ్ళందరికీ 3 మాటలే ఎలా వస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? ఇక ఏ స్టిప్ అండి అదంతా. ఇక ఎవరు లోనకు పోవడం, నేను అమాయకుణ్ణి, నేను మర్చిపోయా, నాకు గుర్తులేదు, నాకు అసలు ఏం తెలియదండి, నేను పతివర్తను. ఇయే చెప్పేది వాళ్ళు. చేసింది మొత్తం వాళ్ళు. మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరు తవ్వుతుంటే ఒక్కొక్క తిమింగలాలు మొత్తం బయటకు వస్తున్నాయి. ఇప్పటికి 10 మంది బయటకు వచ్చారు. దీనికి అందరి పెద్ద తలకాయ ఉంది. ఆ తలకాయ కూడా బయటకు వచ్చిన రోజున నువ్వు జైల్లో చెప్పకూడదు తిని రోజులు దగ్గరకు పడ్డాయి, గుర్తుపెట్టుకో. మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి తరచూ బెంగళూరు నుంచి రావడం అయితే చేస్తున్నారు. మరి గతంలో 15 రోజులు 20 రోజులకు ఒకసారి వచ్చేతను ఇప్పుడు మరి తరచూ వస్తున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు వస్తున్నారు అనుకోవాలంటారు? ఈ మద్యం కేసు వేగవంతమైన దగ్గర నుంచే తరచూ వస్తున్నారనే అయితే వాదన అయితే వినపడుతుంది. వాస్తవమేనా? వస్తాడండి. ఎన్ని ఇప్పుడు కేసులు ఉన్నాయి కదా, ఈ ల్యాబింగ్ల కోసం కొంతమంది అధికారులు ఇంకా ఉండారు. ఏది వైసీపీకి లాలుచిపడే అధికారులు కొంతమంది ఉండి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ దగ్గర ఈ ఎట్లా చేయాలా, ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలా, ఇవన్నీ చేయడానికి ఈ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇక 4 రోజులు ఆడిపోతాడు బెంగళూరు ప్యాలెస్, 4 రోజులు ఇక్కడ ఉండి ఇవన్నీ సోదేస్తున్నారు. అంతగా తప్పక నువ్వు చేసేది ఏముండదు. తొందరలో నీకు చెప్పకూడు ఖాయం, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతాను అంటున్నాడు కదా 2027 నుంచి. 20 నా పాదయాత్ర. అరే పోయినసారి పాదయాత్ర చేశాడు, 1 గంట చేస్తాడండి. పొద్దున 1 గంట చేస్తాడు, పొద్దున్నే ఒక చల్లబొద్దు 1 గంట చేస్తాడు, సాయంత్రం 1 గంట చేస్తాడు. మధ్యలో మొత్తం పండుకోవడమే, షో చేయడమే. అదొక పాదయాత్ర. పాదయాత్ర అంటే లోకేష్ పాదయాత్ర. అది చూసి నేర్చుకో. అర్ధరాత్రి దాకా కొన్ని చోట్ల అర్ధరాత్రి కూడా పాదయాత్ర చేశాడు. అది పాదయాత్ర అంటే. ఇలా షో చేయడము, మళ్ళీ శుక్రవారం ఒక సెలవు అని బెంగళూరు పోవడము, మంగళవారం మళ్ళీ ఏది మీ కూతురు కాడ అక్కడ ఏదో ఊరు ఉంది, అది లండన్ పోవడం. ఇది నువ్వు చేసే పని. నువ్వు సక్రంగా పాదయాత్ర చేయి. ఒక్కరోజు నాగా లేకుండా నువ్వు నెల ముందు పాదయాత్ర చేయి. నువ్వు చేయలేవు. నువ్వు గట్టిగా 2 గంటలు చేస్తే ఇక నేను నిద్రపోతావు. నువ్వేం పాదయాత్ర చేస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వంతా ఏసీలో కూర్చునేవాడు. నీకు పాదయాత్ర అంటే నీకు తెలియదు. మా చంద్రబాబు ఉన్నాడు ఇవాళకి 75 ఏళ్ళ వయసులో కూడా పచ్చి ఎండలో నిన్న అక్కడ రాయలసీమలో కాలువలు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కాలువలు చూస్తున్నాడు. అది ప్రజా నాయకుడు అంటే చంద్రబాబు నీలాంటి నాయకుడు కాదు. ఎప్పుడు తాడేపల్లిలో కూర్చోవడం, పెక్సీలు ఆడుకోవడం, ఇదే నీకు తెలిసేది.